స్కూళ్ళల్లో మనకి బాగా చదవడం కోసం ఏం చేస్తారు? చిన్న చిన్న టెస్టులు పెడతారు. ఆ టెస్ట్‌లో పాస్ అయిన వాళ్ళకి ఇదిగో అంటూ చిన్నపాటి ప్రైజులు ఇయ్యటం ఇట్లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రాల మధ్య పోటీ లేకపోతే అభివృద్ధి ఎవరిదో వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం ఉండిపోతారన్నటువంటి ఉద్దేశంతో ప్రతి దాంట్లో కూడా పోటీ పెడుతోంది. వాటికి ర్యాంకులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ ర్యాంకులు సాధించితే ఎవరు సక్సెస్‌ఫుల్, ఎవరు వెనకబడి ఉన్నారంటూ తెలుస్తుంది. దాంతో ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఊరుకోగదా, అదిగో చూడు మనం 10వ స్థానంలో, మనం 20వ స్థానంలో, మనం ఫస్ట్‌కి వెళ్ళలేమా, ఇట్లాగ మాట్లాడుతుంటారు కదా. ఆ కోణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ పోటీలో ఉంటుంది. తాజాగా మాత్రం ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి స్కోచ్ అవార్డులో ఎగబాకింది. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ కింద 2022లో 4వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2023కి గాను 3వ స్థానానికి ఎగబాకింది. ఏ రంగాల్లో అంటే గ్రామీణ అభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూలో అగ్రస్థానం సాధించినందుకు గాను 2023కి గాను 3వ స్థానానికి ఆంధ్రప్రదేశ్కి ప్రమోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కి భారతదేశంలోని 3వ స్థానంలోకి వచ్చింది అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్కోచ్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి లభించింది.